వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు మైక్రోసాఫ్ట్లో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా? చాలామందికి డ్రీమ్ కంపెనీస్ ఉంటాయి, మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీలో వెళ్ళి వర్క్ చేయాలని. సో అక్కడ మీరు జాబ్ చేయకముందే ఇంటర్న్షిప్ చేస్తే ఎంత బాగుంటుంది, అసలు అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూడగలుగుతారు, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా జరుగుతున్నాయో చూడగలుగుతారు, అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళతో ఇంటరాక్ట్ కాగలుగుతారు. సో మీరు ఇంటర్న్షిప్ మైక్రోసాఫ్ట్లో చేయాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎలా కొట్టాలో నేను ఇప్పుడు ఇంటర్న్షిప్ దానికి సంబంధించి కొన్ని చెప్తాను. ఫస్ట్, పాలిష్ యువర్ రెజ్యూమే అండ్ కవర్ లెటర్. మీ రెజ్యూమే చాలా బాగుండాలి, ఎందుకంటే మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావాలంటే వాళ్ళకి సంబంధించిన రెజ్యూమే ఒక ప్యాటర్న్ కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ అక్కడ మీరు మెన్షన్ చేసి ఉండాలి, వాటిని హైలైట్ చేసి ఉండాలి. సో ఏంటి, మన రిలవెంట్ స్కిల్స్, అకాడమిక్ అచీవ్మెంట్స్, మనకి ఏదైనా ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉంటే దాని గురించి. ఓకే, సో మనం మళ్ళీ ఏమేమి హైలైట్ చేయాలంటే, మనం మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించిన ఏమేమి కావాలో అవి మనం హైలైట్ చేయాలి. సో మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉండాలి ఫస్ట్, దానికి సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. టీం వర్క్ సంబంధించింది, టెక్నికల్ ప్రొఫిషియన్సీ, టెక్నికల్గా మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, అది అంటే మీరు ఏ స్కిల్లో స్ట్రాంగ్ ఉన్నారు దానికి సంబంధించి, మీరు డిఎస్ఏలో ఎంత లెవెల్లో స్ట్రాంగ్ ఉన్నారు దాని గురించి. తర్వాత ఒక కవర్ లెటర్, మీరు కంపెనీకి ఎందుకు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో మన ఎంతూజియాజం కనిపించాలి. తర్వాత మీరు ఎందుకు అక్కడ ఇంటర్న్షిప్ చేసి వాళ్ళకు వాల్యుబుల్ అవుతారో దాని గురించి కూడా కవర్ లెటర్ అంత బాగుండాలి, మీ కవర్ లెటర్ అయినా రెజ్యూమే అయినా. ఓకే, సో ఎందుకంటే చాలామంది ఇంటర్న్షిప్స్ మనం బీటెక్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో మనం ఇంటర్న్షిప్ ట్రై చేస్తారు. ఇలాంటి కంపెనీలో ఇంటర్న్షిప్ వచ్చిందంటే అది ఇక వేరే లెవెల్, మీరు ఇంకా నెక్స్ట్ జాబ్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సో ఎందుకంటే అక్కడ రియల్ టైంకి ఎలా అంత పెద్ద కంపెనీలో ఎలా వర్క్ జరుగుతుందో చూడగలుగుతారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కాగలుగుతారు కాబట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్స్ యువర్ స్కిల్స్. మైక్రోసాఫ్ట్ ప్లేసెస్ ఏ స్ట్రాంగ్ ఎంపథసిస్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్. డెవలప్ అండ్ షోకేజ్ యువర్ ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకంటే మన స్కిల్స్ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పర్టికులర్లీ దోస్ యూజ్డ్ ఎట్ మైక్రోసాఫ్ట్లో ఏమి యూజ్ చేస్తాం, C#, జావా, పైథాన్ యూజ్ చేస్తాం. కాబట్టి అలాంటి లాంగ్వేజ్లో మీరు ఎంత టెక్నికల్గా ఎంత స్కిల్డ్గా ఉన్నారు అది ఇంపార్టెంట్. తర్వాత ఎంగేజ్ ఇన్ కోడింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమీలో షార్ట్ లిస్ట్ కావడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ప్రాజెక్ట్ యూనిక్గా ఉండాలి, రియల్ టైమ్ సినారియోలో ఉండాలి, తర్వాత ప్రజెంట్ సంబంధించి ఉండాలి, ఏదో ఓల్డ్ ప్రాజెక్ట్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ సినారియోకి ఉంటే వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి చాలా యూజ్, ఎందుకంటే వాళ్ళు మీరు ఇంటర్న్షిప్ పిలుస్తారు వాళ్ళే మీ రెజ్యూమీలో అలాంటి ప్రాజెక్ట్ ఉంటే. తర్వాత కంట్రిబ్యూట్ టు ఓపెన్ సోర్స్ ఇనిషియేటివ్స్ అండ్ హైలైట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ రిలవెంట్ టెక్నాలజీస్. మీరు ఏమేమి టెక్నాలజీస్లో ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లో స్కిల్డ్గా ఉన్నారో అవన్నీ మీరు అక్కడ వాళ్ళకి ఏమంటారు రెజ్యూమీలో పెట్టండి. మనం కూడా దానికి సంబంధించి ప్రిపేర్గా ఉండాలి, ప్రిపేర్గా మన స్కిల్స్ గురించి మనం ప్రిపేర్గా ఉండాలి. తర్వాత యూటిలైజ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్. తర్వాత ఏంటి, మన నెట్వర్క్ ప్లాట్ఫామ్స్, లింక్డ్ఇన్లో కనెక్ట్ ఉండాలి మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ తోటి. ఈవెన్ మీరు మైక్రోసాఫ్ట్ ఎక్కడైనా మీటప్స్ కండక్ట్ చేసినా అక్కడ కూడా మనం ఎంప్లాయీస్తో ఎక్కడైనా ఎంప్లాయీస్తో అక్కడ కనెక్షన్ పెంచుకోవచ్చు. ఎందుకంటే నెట్వర్కింగ్ ఉండాలి, అప్పుడే మనం ఇంత పెద్ద కంపెనీలో జాబ్ కొట్టాలంటే ఈజీ అవుతుంది. సో ఇండస్ట్రీ ఈవెంట్స్ కానీ, వర్చువల్ మీటప్స్లో, తర్వాత మైక్రోసాఫ్ట్ స్పాన్సర్డ్ గ్యాదరింగ్స్ ఏమైనా వాళ్ళ మీటింగ్స్ ఉన్నప్పుడు అక్కడ అటెండ్ అయితే మీరు అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో కనెక్ట్ కాగలుగుతారు. మెయిన్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి, అక్కడ మనం లింక్డ్ఇన్లో మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్తో కనెక్ట్ కావచ్చు డైరెక్ట్గా. సో అక్కడ మీ స్కిల్స్ ఏంటో చెప్పండి, తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా ఆపర్చునిటీస్ని మనకు చెప్తారా ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే, వాళ్ళు మిమ్మల్ని రిఫరెన్స్ కూడా ఇస్తారు ఇవ్వాలనుకుంటే. సో నెట్వర్కింగ్ కెన్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఇన్ టు ద కంపెనీ కల్చర్ అండ్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ నోటీస్డ్ రిక్రూటర్స్. సో అదే చూడండి, అసలు ఎవరు రిక్రూటర్ ఉన్నారు, తర్వాత కంపెనీ కల్చర్ ఎలా ఉంది అవన్నీ తెలుసుకోవచ్చు. ఇంకోటి, మైక్రోసాఫ్ట్ కంపెనీ కల్చర్ గురించి కూడా మీకు తెలిసి ఉండాలి, దాని గురించి కూడా తెలుసుకొని ఉండండి. మనం ఏ కంపెనీకి వెళ్తున్నాం ఆ కంపెనీ కల్చర్ గురించి ఐడియా ఉండాలి, ఆ కంపెనీ గురించి అసలు ఏం వరకు మీరు మళ్ళీ దాని గురించి అయితే పక్కా ఐడియా ఉండాలి. నెక్స్ట్, అప్లై త్రూ మైక్రోసాఫ్ట్ కెరీర్స్ పేజ్. చాలామందికి ఐడియా ఉండట్లేదు, ప్రతి ఒక్క కంపెనీకి కెరీర్స్ పేజ్ ఉంటుంది. ఏంటి, TCS అయితే TCS కానీ, మైక్రోసాఫ్ట్ అయితే మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ అయితే గూగుల్ కెరీర్స్ అని ఉంటుంది, TCS కెరీర్స్ అంటుంది. అక్కడికి వెళ్ళి తర్వాత మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాం ఇండియా తర్వాత హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై, ఏ సిటీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ వేకెన్సీ ఉంటే వాళ్ళే చెప్తున్నారు, కంపెనీ వాళ్ళే వెబ్సైట్లో పెడుతున్నారు, మనమేమో ఎక్కడెక్కడో జాబ్స్ ఎత్తుకుతాం. సో ఇలాంటి కంపెనీ మైక్రోసాఫ్ట్, గూగుల్, TCS లాంటి కంపెనీస్ వాళ్ళ కెరీర్స్ పేజెస్ మెయింటైన్ చేస్తున్నాయి.
వాళ్ళే ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి వాళ్ళే పెడుతున్నారు. సో అక్కడ చెక్ చేయండి. రెగ్యులర్లీ చెక్ మైక్రోసాఫ్ట్ అఫీషియల్ కెరీర్ పేజ్ ఫర్ ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్. మనకి ఇంటర్న్షిప్ కావాలి కాబట్టి ఇక్కడ మనం డిస్కస్ చేసి ఇంటర్న్షిప్ గురించి కాబట్టి వాళ్ళ ఇంటర్న్షిప్ గురించి ఎక్కడ పెట్టినప్పుడు మీరు దానికి అప్లై చేసుకోండి. టైలర్ యువర్ అప్లికేషన్ టు ద స్పెసిఫిక్ జాబ్ రోల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంపసైజింగ్ హౌ యువర్ స్కిల్ అలైన్ విత్ ద కంపెనీ నీడ్స్. మీరు ఆ రోల్కి సంబంధించి కూడా లైక్ మీకు ఏం స్కిల్స్ ఉన్నాయో దానికి అప్లై చేసుకోవచ్చా లేదా మీరే చెక్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత బీ ప్రిపేర్డ్ ఫర్ పొటెన్షియల్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఆర్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది సెలక్షన్ ప్రాసెస్. మీరు అప్లై చేసిన తర్వాత కూడా ఆన్లైన్ అసెస్మెంట్స్కి ఏదన్నా టెక్నికల్ కోడింగ్ సంబంధించి రౌండ్ ఉన్న టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉన్న దానికి సెలక్షన్ ప్రాసెస్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి మీరు బీ ప్రిపేర్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్గా వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక 4 పాయింట్స్ చెప్పాను. మీరు మైక్రోసాఫ్ట్లో వెళ్ళాలనుకుంటే ఇంకా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. తర్వాత డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. లీడ్ కోడ్లో కానీ చాలా ఉన్నాయి అలాంటివి. సో దానిలో ప్రాక్టీస్ చేయండి. తర్వాత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి కంపల్సరీ. ఒకరోజు ప్రాక్టీస్ చేసి ఇంకో రోజు ఆపేయకండి. ఫస్ట్ మీరు దానిలో ఎంటర్ కావాలంటే నాట్ జోక్ ఇలాంటి కంపెనీస్లో. సో దానికి సంబంధించి మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి హార్డ్ వర్క్ చేయండి. సో అందుకే ఏమన్నారు, కన్సిస్టెన్సీ ఇన్ స్కిల్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్ ఎఫర్ట్స్ కావాలి. నెట్వర్కింగ్ మీ పరిచయాలు ఉండాలి. మరి ఎక్కడైనా లింక్డ్ఇన్లో పరిచయాలు పెంచుకుంటారా మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్, అక్కడ టచ్లోకి వెళ్ళొచ్చు. లేకపోతే ఏదైనా మైక్రోసాఫ్ట్ మీటప్ జరిగినప్పుడు కూడా అక్కడ ఎంప్లాయీస్తో టచ్అప్ వెళ్ళచ్చు. మైక్రోసాఫ్ట్ ఏమైనా ఇంకేదైనా గ్యాదరింగ్ ఈవెంట్స్ ఉన్నా అలా. అండ్ స్ట్రాటజిక్ అప్లికేషన్ అప్రోచెస్ విల్ కంట్రిబ్యూట్ టు యువర్ సక్సెస్ ఇన్ సెక్యూరింగ్ ఇంటర్న్షిప్ ఎట్ మైక్రోసాఫ్ట్. మీరు కొద్దిగా యూనిక్గా ఉండి ట్రై చేస్తే కంపల్సరీ మీ ప్రాజెక్ట్స్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయినా యూనిక్గా ఉన్నా అసలు మీరెందుకు ఈ ఇంటర్న్షిప్ అక్కడ చేయాలనుకుంటున్నారు మైక్రోసాఫ్ట్, వాళ్ళకి ఏదో కరెక్ట్ రీజన్ లైక్ వాళ్ళకి ఏదైనా ఇంప్రెస్ అయ్యే రీజన్స్ ఉన్నా మీరు పక్కా సెలెక్ట్ అవుతారు. సో మీ రెజ్యూమే కూడా పాలిష్ చేయండి, అక్కడ వర్క్ చేయండి రెజ్యూమే మీద. మీరు ఎంత స్కిల్స్ ఉన్నా మళ్ళీ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావాలంటే మీ రెజ్యూమే ప్యాటర్న్ కరెక్ట్ ఉండాలి. అన్ని స్కిల్స్ మీరు మైక్రోసాఫ్ట్కి ఆఫీస్కి సంబంధించి లైక్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కావాల్సిన స్కిల్స్ అన్ని మీరు హైలైట్ చేయండి వాళ్ళకి. తర్వాత టెక్నికల్ స్కిల్స్ కూడా. తర్వాత మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. ఇంటర్వ్యూ అప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు అది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కావాలి. మీరు మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఇంటర్న్షిప్ ఇవన్నీ ఉంటే మీరు కొట్టచ్చు. మీరు మళ్ళీ ఎంత టెక్నికల్గా ఫుల్ స్ట్రాంగ్ ఉండండి. ఫస్ట్ టెక్నికల్గా ఫుల్ స్ట్రాంగ్ ఉండి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ ఇవ్వగలిగితే చాలు. సో అప్పుడు మనం మ్యాక్సిమం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.